జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్తే. ఇది చూడండి, ఆనియన్ చాపరు చాలా బాగా చాప్ అవుతుందండి. ఆనియన్స్ ఈ హ్యాండిల్ కిందకి నొక్కి ఈ బటను ఇటువైపుకి తిప్పామనుకోండి, లాక్ అయిపోద్ది హ్యాండిల్. తర్వాత అది ఓపెన్ చేస్తే మళ్ళీ పైకి వస్తుంది, బాగా తిరుగుతుంది అనమాట. ఆనియన్స్ బాగా సన్నగా చాప్ అవుతున్నాయండి. నా దగ్గర తాడుతో లాగేది కూడా ఉండిందండి. అది కొంచెం దాని బ్లేడ్స్ కొంచెం పాడయ్యి ఆ థ్రెడ్ ఊడిపోయి ఇబ్బంది పడ్డాను. అందు గురించి తీసుకున్నాను అనమాట. మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను. ఈ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అంటే ఫస్ట్ టైం మనం నొక్కినప్పుడు మాత్రం కొంచెం ఆనియన్స్ బ్లేడ్స్కి అడ్డుపడి ఇబ్బంది అవుతుంది అంతే. కొంచెం ఇలా కుదిపి మనం పెట్టామనుకోండి, ఇంకా అక్కడ నుంచి చాలా బాగా ఆ పెట్టడం మాత్రం అలాగా ఆ గ్యాప్లో అలా కూర్చోబెట్టాలి. చూడండి, ఇలా పెట్టి మనం దానికి ఫస్ట్ టైం మనం నొక్కితే బలంగా నొక్కినా సరే అవ్వదు. కొంచెం ఇలాగ ఆనియన్స్ అటు ఇటు జరిపామనుకోండి, ముక్కలు జరిపేసేసి నొక్కితే చాలా సన్నగా చాప్ అవుతుందండి. అదే పెసరట్టు వేయడానికైనా, ఉల్లి దోశ అవి వేయడానికి, దేనికైనా సరే ఆనియన్స్ మనం చాక్తో సన్నగా చాప్ చేయలేం కదా. ఇది ఎంత చాప్ చేస్తుందంటే ఉల్లిపాయ అంత సన్నంగా అవుతుందన్నమాట. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని వీడియో చేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తాను మీకు ఎంత సన్నగా చాప్ చేసిందంటే. అంటే కొంచెం నాకు ఒక చేతితో చేయడానికి కొంచెం బలం సరిపోలేదు, రెండు చేతులతో నొక్కుతున్నాను. చాలా బాగా చాప్ చేస్తుందండి. చూడండి ఎంత బాగా చాప్ చేసిందో. ఇలా తీసేసి మూత పెట్టి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.